GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయుల సంఘాల ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టో నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి బోధనేతర పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యంతర వృత్తి ఉపాధ్యాయులకు 12వ PRCకి సంబంధించిన రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆ రోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా ఎక్కువ మంది మేము ఆశించిన విధంగా మనం కూడా వీధికెక్కకపోతే ఈ రోజున గవర్నమెంట్ ఎలా మాట్లాడుతుంది? ఈ మాత్రమే జీవో వచ్చింది, ఏది రియాపర్షన్ మరి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చైర్మన్ ఈరోజు రాష్ట్ర శాఖ తరపునటువంటి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి కూడా నాయకులందరూ కూడా ఉద్యమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొదటగా 18 డిమాండ్లతో మేము ఈ ధర్నా నిర్వహించడం, బోధనేతర పనులను మాకు అప్పచెప్పకుండా కేవలం బోధనకే మమ్మల్ని అంకితం చేసే విధంగా చేయాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ఉద్యమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా MU పన్ను పోస్టులకు రేటు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్కి జూనియర్లు అయినటువంటి వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే వాటిని కూడా జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి MPSCలుగా ఇవ్వాలని, కూడా MPSCలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత బదిలీలలో కొంతమంది అక్కడే వెయిట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బదిలీలో వచ్చినటువంటి వారికి రియాపర్మెంట్ వచ్చినటువంటి జీతాలు చెల్లించలేదు. ఆ జీతాలను వెంటనే తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ విధమైనటువంటి తాత్సర్యం చేయకుండా వెంటనే 30% IRS ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయులు పాఠశాలలో చదువు చెప్పుకున్న ఉపాధ్యాయులు రోడ్డు మీద ఈ విధంగా నిరసక తెలిపడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, ఆ ప్రభుత్వాన్ని సాగనంపి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా గెలిపించడం జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరాల దాటిపోతున్నప్పుడు అప్పటికి కూడా ఈ ఉద్యోగోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉండడం చాలా దౌర్భాగ్యం. మరి ముఖ్యంగా ఈ రోజు ఉపాధ్యాయులు
కోరేది ఏంటంటే పాఠశాలలో బిడ్డలకి చిన్న బిడ్డలకి బోధన చేయటానికి మా అవకాశం కోరుతా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి ఈ ధర్నా కార్యక్రమం జరగలేదు. ఎందుకేదనంటే ఉదయం పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు అనేక రకమైన బోధనేతర పనులతో యాపులతో టీచర్ సత్పథం అవుతా ఉన్నాడు. అనేక రకమైన ఉపాధ్యాయులు స్కూల్ తీసి రీఓపెనింగ్ డే రోజు చనిపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మానసిక సంఘటన పెరుగుతా ఉంది. బీపీల షుగర్తో టీచర్లు ఎంతో టెన్షన్ పడతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పాఠశాలలో తరగతుల్లో ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించాలి, అధికారులు కల్పించాలి. ఆ విధంగా చేయకపోవడం వల్ల 3 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఏలూరు నగరంలోని చోదుమల్ల గ్రామంలో ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధులు ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. చోదుమల్ల గ్రామంలో ఏలూరు నగరానికి సంబంధించి 998 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మొత్తం సొమ్మును ఈ రోజు రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఎల్లప్పుడూ కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని తెలిపారు. అలాగే చెయ్యి కాలు రకరకాల పూర్తిగా వికలాంగులతో ఉన్న వాళ్ళు మంచం మీద పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి అమరావతి అశోక్ గారు వెంకటాపురం డిసిసి చైర్మన్ వారిని కూడా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి అట్లాగే వేదిక అలాగే మహిళా రంగ వాళ్ళు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవచ్చు, జనసేన అవచ్చు, మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు. ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభావ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రమారమి 998 మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుతుంది. కాసేపట్లో ప్రతి అకౌంట్ లో కూడా పడితే ప్రతి రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి అలాగే సహకార సంఘాలన్నింటినీ కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడే వంశీ గారు అడిగారు, రైతు బస్తాలు అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది, చదువుల కూడా ఇబ్బంది చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్ గా ఇక్కడ స్టాక్ పాయింట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా దానికి ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటానికి మొట్టమొదటిగా 7 విలీన గ్రామాల్లో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది చొదుమెల్ల గ్రామం అనే ఉద్దేశంతో ఈ చొదుమెల్ల గ్రామంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాత్రే చెప్పా నేను పొద్దునకి ఇక్కడ ప్రోగ్రాం పెడతామని చెప్పి, మరి ఇంతటి ప్రోగ్రామ్ ఎంత ఘన సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా చొదుమెల్ల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనాలతో ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో చెత్త పన్ను రద్దు చేసి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ వచ్చేసరికి ఎవరైతే 4,000 మనం ఒక్కసారి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదని చూస్తున్నారు. అలాగే 1,000, 3,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా గోల చేసినాయో డెఫినెట్ గా 1వ తారీఖున అది ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు అందించి ప్రతిపక్షాలను నోట్లు ముగించే వాళ్ళు ఈ రోజున అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులైన వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి శనివారం అభిషేక సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా సూర్యచంద్రరావుపేటకు చెందిన రామభక్త హనుమాన్ సాయి భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానంకు వివిధ సేవలు విరాళాల ద్వారా 1,09,159 రూపాయలు సమకూరాయి. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
పితామహుడు గొప్ప న్యాయవాది మరియు నిస్వార్థ కళాసేవకుడు బల్లారి రాఘవ జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు బల్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ బల్లారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో నాటక రంగం ద్వారా సామాజిక మార్పులకు దోహదపడిన మహోన్నత వ్యక్తి. న్యాయవాదిగా వ్యాపకంగా ఉండి కూడా కళారంగ అభివృద్ధి కోసం తన సంపదను సమయాన్ని వెచ్చించారన్నారు. ఆయన చేసిన సేవలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జరిగింది. అలాగే 31 ప్రాంతంలో కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నాటకాన్ని ప్రశంసించి ఈయన్ని చాలా మెచ్చుకోవడం. తర్వాత సమయంలో ఆగస్టు 2వ తారీఖున తాడిపత్రిలో జన్మించారు. ఈ తాడిపత్రి అనంతపురం కూడా బళ్ళారి డిస్టిక్లో ఉండేది, కర్ణాటక బళ్ళారి డిస్టిక్లో ఉండేది. సో ఆయన తర్వాత బళ్ళారికి షిఫ్ట్ అవ్వడం, బళ్ళారిలోనే విద్యాభ్యాసం, అలాగే చెన్నైలో కూడా విద్యాభ్యాసం చేయడం. దానివల్ల అతనికి ఇంటి పేరే బళ్ళారి అనే పేరు, ఇంటి పేరు కూడా బళ్ళారి రాఘవ అనేది రావడం జరిగింది. సో అప్పుడు మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది, ఒక మెసేజ్ చేరడం అనేది చాలా లేట్గా ఉండేది. ఏదో ఫామ్ రాయలు, లేకపోతే ఏదైనా ఒక లెటర్ రాసి, లేకపోతే తాళపత్రగాను ఏదో గ్రంథం మీద రాసి తీసుకెళ్ళి చదివితేనే కానీ ఒక మెసేజ్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రీచ్ అయ్యేది కాదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి టెక్నాలజీ పూర్తిగా లేకపోవడం వల్ల ఏదైనా ఒక విషయాన్ని కాలం చేశారు. వీరి యొక్క తొలితరం రంగస్థల పట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఈయన యొక్క జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్గా జరుగుతుంది. ఇది ఈ యొక్క చరిత్ర ప్రపంచం. ఇది నాట్య లేకపోతే రాష్ట్రపతిలో చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహానికి ఎంతమంది అయితే ఆ రోజు హాజరయ్యారు వాళ్ళందరికీ ఏలూరు జిల్లాలో ఎక్కువ మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చింతలపూడి నియోజకవర్గానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ నిధులు వచ్చాయని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అన్నారు. జిల్లాలోని కామవరపుకోటలో ఈ రోజు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఈ రోజు 7,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని, అదేవిధంగా విడతల వారీగా 20,000 రూపాయలు రైతులకు అందుతాయన్నారు. పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయబోతున్నారు. సో ఆ లైవ్ కూడా మనం ఇప్పుడు చూస్తాము. సో దానికి ముందు మన జిల్లాలో ఎంత వచ్చినాయి, ఏం వచ్చినాయి అన్నది ఒక ఫ్యాక్ట్ డీటెయిల్స్ మీ ముందు నేను పెడుతున్నాను. సో మన జిల్లాలో మొత్తం 1,60,968 ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఈ రోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆల్మోస్ట్ 107,08,00,000 రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అన్నదాత సుఖీభవ ఇప్పుడు మీ అందరికీ వస్తుంది. సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో 7 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే ఎక్కువ డబ్బు వచ్చింది మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి. ఎక్కువ ఫార్మర్లు కూడా 36,818 ఫార్మర్లకు 24.55 lakhs రావడం జరిగింది. సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మా కాన్స్టిట్యుయెన్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది. చాలా సంతోషం. చాలా మన సీఎం గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాకు చెప్పినప్పుడు ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయాలి ఈ ప్రోగ్రామ్ చెప్తే, ఇక్కడ వచ్చినప్పటి నుంచి అంత ఫెస్టివలే. చాలా మంది వచ్చి ఉన్నారు, ఇంకా బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మీ యొక్క ఈగర్నెస్, ఇష్టం, ప్రేమో ఇప్పుడు మన గవర్నమెంట్ మీకు చేసిన అంత గుర్తింపు చేయడం చాలా చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి లాంచ్ చేసినాక ఈ రోజుకి 1,60,968 అనేది కరెక్టే. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఒక ఖాతా యాక్టివ్ గా లేదనో, ఎన్పిసిఐలో చేసుకోలేదనో, అకౌంట్ లో ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదనో, వేరే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం, మ్యూటేషన్ చేసుకోలేదు, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లం వల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి వస్తుందా అంటే ఖచ్చితంగా 100% వస్తుంది. దాని సమన్వయం చేసేది ఒక ఎన్డీఏ కూటమి, దూరదృష్టిన ఒక విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పినట్టు మన నియోజకవర్గానికి 24.55 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువగా చింతలపూడి మండలానికి వచ్చింది. చింతలపూడి మండలానికి 8.10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం రైతులు
12,383 రైతులకి 8.10 ఇవ్వడం జరిగింది. మరి 8.10 దీంట్లో ఎస్సీ రైతులు 4,210 ఉన్నారు, ఎస్టీ రైతులు 619 ఉన్నారు, బీసీ రైతులు 4,829 ఉన్నారు, ఓసీ రైతులు 2,724 రైతులు ఉన్నారు. అలాగే రెండో స్థానంలో లింగపాలెం మండలం ఉంది. లింగపాలెం మండలం సంబంధించి మొత్తం రైతులు 8,244 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ సమస్యలపై చర్చించడానికి సర్వసభ్య సమావేశం ఎంతో విలువైందని, దీనిని గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ కొల్లేరు సమస్యల మీద మాట్లాడడానికి ప్రయత్నించగా దీనికి సంబంధించిన అధికారి రాకపోవడంతో సీరియస్ అయ్యారు. నేను అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశానికి ఎప్పుడు పెట్టినా వస్తానని అన్నారు. ఏది వచ్చినా సరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూతో పాటు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్న రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకోకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారికైతే అన్ని తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మరి ఇవ్వటం జరిగింది. అలాగే శనివారపేట నుంచి సోమశెట్టి రివ్యూ చేస్తుంటే ఒకసారి నేను వెళ్ళాలి కాబట్టి నేను సమావేశానికి ఆయన అడిగి నేను బయట తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన రివ్యూ చేస్తారు. ఏదైతే నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి గారు కూడా విజయవాడలో సమావేశం ఉంది. సీఎం గారితో హైవేస్ సంబంధించి రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ హైవేస్ ఉన్నాయి మన స్టేట్, మన రాష్ట్రానికి కూడా. ఆ సమావేశంలో నేను పాల్గొన్నాను గారికి కొంచెం ఇందాక చైర్పర్సన్ మాట్లాడుతూ చెప్పారు, కానీ పదవులకు రాలేదనే విషయాన్ని సందర్భంగా లోపల పాటించుకున్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత మాకు తెలుసు. ఒకప్పుడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి సందర్భాలు జిల్లాలో అనేక సమస్యల మీద, ముఖ్యమైన సమస్యల మీద, విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సందర్భం. అటువంటి సమావేశం యొక్క ప్రాధాన్యత మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమావేశానికి ప్రత్యేకంగా చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారు, కార్యనిర్వహణ శాఖ సభ్యులు శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు అందరికీ కూడా నమస్కారం. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ఏజెండా మనకి ఆల్రెడీ సరఫరా ఇవ్వడం కారణంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు యావత్ భారతదేశంలోనే అత్యంత చర్చించేటటువంటి విషయాలు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ అన్నదాతలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం యొక్క
రైతు సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్థిక సహాయాన్ని అందుకున్న రైతులు ప్రభుత్వానికి, శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత సుఖీభావంగా 17 కోట్లు, అదేవిధంగా పిఎం కిసాన్ కింద 5.75 కోట్లు, టోటల్గా 22.72 కోట్లు పనులు అందజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు రైతు చైర్మన్ గారు శ్రీనివాస్ చైర్మన్ గారు రైతులందరూ కూడా ఒకసారి మనకి ఈ పాపులేట్ కొంచెం పైకి లేకపోతే మన చెప్పండి. రైతులందరూ కూడా ఒకసారి అందరూ కూడా రిక్వెస్ట్ అయ్యారు. కోవిడ్ ఏర్పడి సంవత్సర కాలంలో రైతుల్ని ఏ విధంగా ఒక దేశానికి వెన్నుముక అని చెప్పడం కాదు, దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు. అలాగే మన ప్రాంతం ఎక్కడ కూడా సస్యశ్యామలం. కేవలం ఒక రైతు వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం. అలాంటి రైతుని ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఆదరించుకొస్తుందో మీ అందరికీ తెలుసు. గతంలో ఏదైతే రైతు శ్రామిక పార్టీగా పిలువబడేటువంటి వైసీపీ పార్టీ గాలి వదిలేసినటువంటి రైతుల్ని రోజు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ఇచ్చేటువంటి రూపంలో కానీ రైతుల్ని అనేక విధాలుగా ఆదుకుంటూ వస్తుంది. రోజు కేవలం ఒక రైతునే ఎందుకంత దృష్టిలో పెట్టుకుని చేస్తుందంటే రోజు రైతు వల్లే మనం అందరం కూడా బాగుంటామని రోజు మనం అందరం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి సుమారు మన కాన్స్టెన్సీకి సంబంధించి 7 మండలాలు 22.75 రూపాయలు రోజు విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా ఇంత డబ్బుల్ని మనం పంటకి చేయూతగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.